ఏంట్రా కాంతారావు లేట్ గా వచ్చావు? రాంగ్ రూట్ లో వస్తుంటే పోలీసుడు పట్టుకున్నాడు రా. అలాగా? మరి నిన్న నేను పోలీస్ ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదే? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా. ఎరా శివ, మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియంలో 96 రౌండ్ కొట్టించాడంట. నిజానికి 100 రౌండ్లు కొట్టాను రా. 4 పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు. వీడేంట్రా మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడేంజాయ్ చేస్తుంటాడు. అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా 3వ రౌండ్ గా పడిపోతుంటా. ఆడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిచి వచ్చానని చెప్తాడు గానీ నిజానికి అక్కడ రొట్లు కాల్చేవాడంట్రా అన్నా. అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శాడిస్ట్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు రా. అయినా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం వాడు చెప్పినట్టు నువ్వు చేయడం ఏంట్రా? అసలు మీరు పనింతూ చేస్తున్నారా? ఏదో కొంచెం మగాళ్ళం అనిపించుకుందామని. మీరు మొగాళ్ళు అనిపించుకోవడానికి పని చేస్తున్నారు. నేను మనిషిని అనిపించుకోవడానికి పని చేస్తున్నాను. నువ్వెన్నా చెప్పరా, మన మేనేజర్ గారు మాత్రం పెద్ద రాక్షసుడే. కాంతారావు, సార్ మీరా? ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? నేను వచ్చి ఎంతసేపు అయితేనే కానీ రొట్టెలు కాల్చినోడు, శాడిస్టు, రాక్షసుడు అంటున్నావు. ఎవరిని? రావణాసురుడు సార్. ఏదో రామాయణ మ్యాటర్ వస్తేను. అలాగా? నేను ఇంకా నన్నేమో అనుకున్నా. మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు చూడ్డానికి అలా కనిపించినా మీ మనసు వెన్నే. కరెక్ట్. నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంట్ ఎందుకు సార్? నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు. సార్ అది షట్ అప్. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్? మొదటిదే కానివ్వండి సార్. నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా? ఆడాను సార్. ఇప్పుడు అదే ఆటని వీడిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు. నేను రెడీరా సార్. ఈ నెత్తుకుని ఉప్పాట కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్. అరే కాంతారావు, నేను జస్ట్ 140 చేశారా అంతే. టైం ఎంత అయింది? 5 అయింది. అదేంటి వాచి చూడకుండా అటు చూసి చెప్తున్నావు? ఆ వస్తున్న కుర్రాన్ని చూసి చెప్పేయచ్చు, వాచి అవసరం లేదు. అంటే కుర్రాడు నడిచొచ్చే గడియారమా? అవును, సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గాని ఆ కుర్రాడు ప్రతి రోజు 5 ఇక్కడికి వచ్చేస్తాడు. ఆహా. హలో శివ. హాయ్ బాస్. హాయ్. కంగ్రాట్స్ అండి అరుణ గారు, మిమ్మల్ని మన ఓనర్ గారు దత్తత తీసుకున్నారటగా. ఏంటండి మీరనేది? లేకపోతే మరేంటండి, 5 అయ్యేసరికి మన ఓనర్ గారే వెళ్ళిపోతున్నారు. మిగతా వర్కర్స్ అందరు వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వెళ్ళండి. అయిపోయిందండి, వస్తాను. ఓకే. రేయ్ మామా, రేయ్ ఏంట్రా? దాన్ని ఏమనుకురా బాబు, వెనకాడిన్నాడంటే ఇరగదీస్తాడు. మొన్న మన భాషగాడు చిన్నగాడు హాస్పిటల్లో జాయిన్ అయింది వాడి వల్లే. నమస్తే నాన్న. ఎవర్రా? ఏంటమ్మా అరుణ అలా ఉన్నావు? ఏమైంది? రోజు ఉన్నది కదమ్మా, ఒక్కసారి చెప్తే సిగ్గుండాలి. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అంటారు. ఇది మనిషి పశువు కాని మృగం. దుర్మార్గుల్ని అంతం చేయడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడంటారు. ఈ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడో.
దూద్ యాదవ్ను మాట్లాడుతున్నా. పని అయిపోయింది. నాకు రావాల్సిన డబ్బు మొత్తం పంపించు. తేడా వచ్చిందో, ఏ ఆస్తి గురించి అయితే తమ్ముడిని చంపించావో ఆ ఆస్తి మొత్తం నాదవుద్ది. అంటే నిన్ను చంపేస్తా. ఏట్రా తలుపులోంచి తొంగి చూస్తున్నావు? అది నా బంగారి ఆ. పెయింటింగ్ చేస్తుంటేను. అలాగా దొంగచాటుగా చూడటం దానికి డైరెక్ట్ గానే చూడొచ్చు కదా. అయినా బంగారు కాబోయే పెళ్ళమే కదరా. అవుననుకో, కానీ ఎందుకో బంగారిని డైరెక్ట్ గా చూడాలన్నా, ఆ, దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా ఆ. నాకేదోలా ఉంటది. బాగుందిరా, చాలా బాగుంది. ఊరోళ్ళందరికీ నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం, నీకేమో దానికి ఎదురుపడాలంటే భయం. ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ కాపురం దాగుడు ముత్తలు దండా కూడా అయిపోద్దేమో. ఏంటి బాబాయ్ ఏదో పెళ్లి కాపురం అంటున్నావు? వచ్చావా? దా, వీడు పెళ్లికి తెగ ఊపులాట పడిపోతున్నాడు. నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసేయ్. అలాగే చేద్దాం. ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా. అయితే ఓకే. ఓ బాబాయ్, పెళ్లి మాట ఎత్తావంటే నాకు సిగ్గుగా ఉంటది. ఆ? ఆ? అస్సస్సస్సస్సస్స. వీడికి సంపడమే తెలుసు అనుకున్నాను, సిగ్గుపడడం కూడా తెలుసు అన్నమాట. రషీద్, ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు, ఆలోచించుకో. బంగారి, నీకెన్నిసార్లు చెప్పాలి మావయ్య, నా పేరు బంగారి కాదు వర్ష అని? ఆ, అది చిన్నప్పటి నుంచి అలవాటై. ఈ డబ్బుంచుకో. నేను వెళ్తోంది కాలేజ్ కి, షాపింగ్ కి కాదు. ఏదైనా అవసరం ఉంటదని. అక్కర్లేదు. నా బంగారి కోపంలో కూడా చాలా అందంగా ఉంటది బాబాయ్. అయితే ఓకే. రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా, దుర్యోధన దగ్గర నుండి దూద్ యాదవ్ గారి దాకా ఈ విలన్లందరికీ లేడీస్ వీక్నెస్ ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది. నరసింహ, సమరసింహ, లక్ష్మీ నరసింహ, ఎలాగైనా ఈళ్ళైనా ఓకే అయ్యేటట్టు చూడు స్వామి. మా మేనేజర్ గారి తలనీలాలు అర్పిస్తా. ప్లీజ్ ఓకే అయ్యేటట్టు చూడు స్వామి. అమ్మా, అమ్మా, నానమ్మా, ఎవరో అడుక్కునేవాడు వచ్చా చూడు. నేను అడుక్కునేవాడినా? ఎప్పుడైనా టచ్ చేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టి షూ వేసుకుని అడుక్కునేవాడిని చూసావా? ఓ చూసానే. ఎక్కడా? ఇక్కడే, నిన్నే. ఎవరు ఇట్లే కదా, నీకంటే పెద్దవాళ్ళని పిలువు, మాట్లాడాలి. 1 minute. ఓకే, ఇల్లు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదిగో మా అన్నయ్య, మాట్లాడు. పెద్దవాళ్ళని తీసుకురమ్మంటే ఈ బాబుని తీసుకొచ్చావేంటమ్మా? నువ్వేగా నాకంటే పెద్దవాళ్ళని పిలవమన్నావు. మా అన్నయ్య నాకంటే పెద్దోడేగా. ఓ, నువ్వు అలా వచ్చావా? ఎవరు? నమస్కారం అండి, నా పేరు రాంబాబు. రిలయన్స్ అనే సెల్ ఫోన్ కంపెనీలో పెండింగ్ బిల్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. టూలెట్ బోర్డు చూసి అద్దెంటి కోసం వచ్చా. మీరు బ్యాచులరా? ఏమ్మా, బ్యాచులర్ అయితే ఇల్లు ఇవ్వరా? మొన్నటిదాకా దేశాన్ని బ్యాచులర్ కే కదా అప్పగించారు. అదేం లేదు బాబు, పై పోర్షను పెద్దది. ఓహో, అసలు అద్దె 3000. పర్లేదండి. మీరు 300 ఇస్తే చాలు. ఓ, పిల్లలే కాదు పెద్దలు కూడా అదో టైప్ లో ఉన్నారు. ఓకే మేడం. అయితే ఒక కండిషన్. ఓహో, వాటర్ ప్రాబ్లమా? నాకు డైలీ స్నానం చేసి అలవాట్లేదండి. అది కాదు, ఆ, మరి పైన ఒక అతను ఉంటున్నాడు. ఆ, అతని వల్ల మాకెప్పుడు ప్రాబ్లమ్సే. ఆ, ఇన్నిసార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయటం లేదు. ఓహో, ఒకవేళ మీరు అతనితో ఇల్లు ఖాళీ చేయించగలిగితే ఆ, అద్దె 300, ఓకే లేదంటే 3000. మేడం. ఇన్నాళ్ళు మెగాస్టార్, పవర్ స్టార్ యాక్షన్లు చూసి 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 నాలో ఒక యుగా స్టార్ నిద్రపోతున్నాను. వాడిని ఇప్పుడు నిద్రలేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? 4 months బ్యాక్ మలేరియా వచ్చి ఇలా వీక్ అయిపోయాను గానీ లేకుంటే మైక్ టైసన్ లో ఉండేవాడిని. హలో, నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్సా? ఎందుకు? పైకి వెళ్తున్నావుగా. ఓ, షిట్. పై పోర్షన్ కే కదమ్మా వెళ్తున్నాను. ఆ
పర్వాలేదు, తక్కువ సామానే. సర్దుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఎవరు బాబు తమరు? ఈ గది అద్దెకు తీసుకుంది నేనే. నీకు ఈ రాత్రి వరకే టైం ఇస్తున్నాను. రేపు పొద్దున్న నేను నిద్రలేచి సూర్యుని చూసరికి నేను నిన్ను చూడకూడదు. ఒకవేళ నన్ను చూస్తే సూర్యుడిని చూడవా? వంకర మాటలొద్దు. నైట్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఈ లోకంలో నాకు నచ్చంది ఇద్దరే ఇద్దరు. ఒకడు నా మాటకు నో చెప్పేవాడు, ఇంకోడు నా మాటకు ఎస్ చెప్పేవాడు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. పైకి నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను, ఇన్నర్ గా నేను చాలా రఫ్. ఇలాంటి క్లోజప్లు ఎన్ని 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 చూస్తుంటాను నా సర్వీస్ లో నేను. సరిగ్గా నిలబడవే. స్కూల్లో మట్టిలో ఆడి షూలు అవి పాడు చేసుకోకు. అలాగే నాన్నమ్మ. ఏంటి అంకుల్ ఏం తెలిచారు? ఏ విషయం? 300 3,000. 3,000 అమ్మా అమ్మా, మీరు ఆ కుర్రాడి విషయంలో తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు అమ్మా. నిన్న ఎమోషన్ లో నేను కొట్టిన కొట్టుడుకు ఇక చాలన్నా అన్నట్టు చాలిగా చూసా. నీ రియల్ క్యారెక్టర్ ఇదని తెలియక రెచ్చిపోయాను. ఇక చాలన్నా. సర్లే, ఏదో ఒక మూల పడిండు అన్న. పొద్దున్నే లేచేసరికి కాఫీ కప్పుతో రెడీ అయ్యా. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ ఉతికేసా. అబ్బా చాలా కంట్రోల్ లో పెట్టారే. ఇదేం చూశారు? సింపుల్. నేను వద్దనుకుంటే వారం తిరగకుండా వెళ్ళిపోతా. ఇదిగోండి అడ్వాన్స్. ఇదేంటి బాబు చాలా ఎక్కువ ఇస్తున్నావు? అంటే ఇలా డిసైడ్ చేసా. అమ్మా, నువ్వు ఈ రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన అద్దె డబ్బులు నేనిస్తాను. ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. రాత్రి పిచ్చ పీకుడు పీకి ఇప్పుడు ఫ్రీగా రూమ్ లో ఉండమంటున్నావు ఏంటి గురువా? వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం. అన్నట్టు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నా సెల్లు మీద నేను చెప్పను గురువా. ఏంటో నమ్మ, ఎక్కువ మాట్లాడడం చూశానంటే వేసేస్తా. వీళ్ళకి అర్థమైనట్టుంది. షాప్ లో ఇచ్చేస్తా. అలాగే. మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. అల్లయ్య వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా?
ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000 అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్ ఎస్, అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు లాడేసుకుని ఉంటారు. ఇది ఆటి. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి, మీ బావ పిచ్చి. ఈ రోజు నా చేతిలో మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురా నగర్ మానస ఇంటికా? నీ బావ ఓకే సార్. సొల్లు కబుర్లు నీకేం సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. అక్క, నీ కూతురికి అట్టా బలం లేని టిఫిన్ పెట్టే బదులు ఈ రాగి సంకటి మాంసం కూర పెట్టొచ్చుగా. అలాంటి తిండి మనుషులు తినరు, రాక్షసులు తింటారు. ఏయ్, ఏంటి ఆ మాటలు? బుద్ధి లేకుండాను. అదేముందని ఇప్పుడు? అదెంత బండబూతులు తిట్టినా ఇటు సుప్రభాతమే. అది తిడితే కానీ ఇటు మూడిచ్చి మర్ర చేయడు. అదేటో. ఓకేమా, నా కాలేజ్ కి టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. ఆదివారం పూట కాలేజ్ ఏంటక్క? ఈ రోజు కాలేజ్ లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. వస్తానమ్మా, బాయ్. అలాగేనమ్మా. పెయింటింగ్ పోటీలా? అయితే ఫస్ట్ ప్రైజ్ నా బంగారికే వచ్చుద్ది. అవునన్నా, వదిన బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తుందన్నా. మొన్న ఈ మధ్య నీ బొమ్మ కూడా వేసిందన్నా. మరి ఈ విషయం నాకు ఇంతవరకు చెప్పలేదేంట్రా? ఎళ్ళు, బొమ్మ తీసుకురా. తీసుకురా. పాపిడి బొమ్మ వేసిందా? మామూలుగా అయితే ఎవరైనా బొమ్మ వేసేటప్పుడు మంచి సీనరీ చూసుకుని వేస్తారు. మరి ఇటు మొఖానికి అంత సీనరీ ఉందేటి? దా, ఏది చూపించరా. పాప డిఫరెంట్ గా డిస్కవరీ ఛానల్ చూసి వేసి ఉంటది. అయినా ఈ రియాక్షన్ ఏంటి నాకు ఇటు అర్థం కాకుండా ఉంది. చూడండిరా, నా బంగారి నా బొమ్మ ఎంత బాగా వేసిందో. ఉన్నది ఉన్నట్టు వేయటం గొప్ప కాదురా, ఇలా ఊహించేయటమే గొప్ప. ఆ? నా బొమ్మ ఇలా ఎందుకు వేసిందో తెలుసా? సిటీ మొత్తం దూద్ యాదవ్ గాడి నెత్తిన కొమ్ములు మొలిచాయని అనుకుంటారు కదా. అవును, నన్ను కట్టుకోబోయే వాడికి కొమ్ములు మొలిచాయని డిసైడ్ చేసి ఇలా వేసిందిరా. ఏటి ఈ దరిద్రపు కొట్టు బొమ్మలో వీడికి అంత గొప్ప అర్థం కనిపించిందేటి? ఏమో. బాబాయ్, దీనికి గోల్డ్ ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టు. అయితే ఓకే. హే, హౌ ఇస్ ఇట్? ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఏం బాకీలో ఏమో. రాంబాబు, ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది. వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం సెర్చింగ్. ఓకే, బాయ్. ఓ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్, నిన్న క్లాస్ రాలేదేంటి? మా మదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో, ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానయ్యా, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా. ఎరా, ఇది చెన్నయ్య. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా? మద్రాసు. నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనే ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్, మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా,
వాడు ఆ ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు, నిజానికి అవి ఇత్తడివి. ఓర్ని కోక్ ప్లీజ్. ఎనీ హౌ నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, excellent గా ఉన్నాయి. నో థ్యాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్. యా సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీ కూర్చొని సారీ సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. What are you doing? ఏంటండి ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ చేద్దామని. ఏంటి క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. వెరీ ఇంప్రెసివ్ అండి. అయ్యో జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. హలో, యోర్స్. ఎస్ సార్. అది డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పెయింటింగ్. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ది బెస్ట్. అరే కాంతారావు, ఆ స్వీపర్ కాంతం ఏంట్రా నీ వంకే తెగ చూస్తుంటుంది. అందరూ అలాగ అనుకునే దెబ్బతిన్నారు, దానికి మెల్లకొన్నా. చా మీరు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఏ రేంజ్ కి డిస్టర్బ్ చేస్తున్నావంటే, ఆ కాంపిటీషన్ లో మనం కలిసి 1 వీక్ అవుతుందా? అప్పటి నుంచి తిండి తిప్పలు లేవు. సన్ ఎప్పుడొచ్చాడో మూన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. ఎప్పుడు నీ ధ్యాసే. ఐ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? మనం మహా కలిసి ఉంటే 1-2 సార్లు కలిసి ఉంటాం, పెద్దగా పరిచయాలు కూడా ఏం లేవు. ఏమీ లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమని నువ్వే కదా చెప్పావు. అందుకే నీ పుట్టు పూర్వోత్తరాలు, డేట్ ఆఫ్ బర్త్లు నాకు అవసరం లేదు. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. ఓ పని చేయి, నీ లవ్ కి వేరే గన్నయ్య గాడిని ఎవడన్నా చూసుకో. చూడు, అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. బాధపడ్డాలు భయపడ్డాలు మనకి తెలియవు. నేను దూద్ యాదవ్ మేనకోడలు. నాకు తెలిసిందల్లా నేను అనుకున్నది ఎలాగైనా సాధించడం. డియర్ ఫ్రెండ్స్, నేను మీ శివని ప్రేమిస్తున్నాను. నాలాంటి అందమైన అమ్మాయిని మిస్సెస్ చేసుకోవాలి కానీ మిస్ చేసుకోకూడదని కొంచెం గట్టిగా చెప్పండి. బాయ్. ఎంత అయిందా? 50 రూపాయలు ఇవ్వండి. బ్యూటిఫుల్. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే నా సినిమాలో ఎక్స్ట్రా వేషన్ ఇస్తాను తప్ప ఎక్స్ట్రా డబ్బులే ఉన్నాను. ఏంటంటే కాబోయే మెగా ప్రొడ్యూసర్ 5 రూపాయల ధర కక్కులు పెడతారంటే ఇచ్చేయండి. ఏంటి ఆడి మీద సింపతి ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇచ్చే. ప్రొడ్యూసర్ పక్కన పెట్టుకొని డైరెక్టర్ డబ్బులు ఇస్తే కళాంతలు ఒప్పుకోదు. ఇచ్చేయండి. నీతో ఒక రిస్క్ కాదు నాకు. ఇదిగారా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ దూదేదవ గాని మాత్రం పడేయాలి. నడుస్తున్నప్పుడు కాలు పెట్టేస్తాను, ఆటోమేటిక్ ఆడే పడిపోతాడు.
పడేయటం అంటే ఆ పడేయటం కాదు, మరి కథ చెప్పి పడేయాలి. మిమ్మల్ని పడేశాను అన్ని పడగొట్టడం లెక్క. నాదంటే హాఫ్ బ్రెయిన్, అందుకే పడిపోయాను. పడలక్ కాదు. అంటే ఆడిది ఫుల్ బ్రెయినా? కాదు, అసలు బ్రెయినే లేదు వాడికి. అది సరే, నేను చెప్పినట్టు కథ చెప్తే ఈజీగా ఓకే అయిపోతుంది. మన కథలో హీరోయిన్ పేరు ఏంటి? ఆర్తి. కాదు, మార్చు, బంగారి అని పెట్టు. నేను మాత్రం నాకు ఆర్తియే కావాలి. ఆర్తి పేరే కదా, కావాలంటే నెక్స్ట్ పిక్చర్ లో ఆర్తిని వాళ్ళ అమ్మని కూడా హీరోయిన్స్ గా పెడదాం. కానీ ఈ పిక్చర్ వరకు హీరోయిన్ పేరు బంగారి. పేర్లు కాంప్రమైజ్ అవుతాను కానీ ప్రోడక్ట్ లో మాత్రం కాంప్రమైజ్ కాదు. అన్నట్టు ఇంకో విషయం, ఆ దూది యాదవ్ గడి పక్కన చీపురు పుల్లకి ప్యాంటు షర్టు వేసినట్టు ఒకడు ఉంటాడు. వాడి బాబాయ్. వాడికి బ్రెయిన్ లేదా? కాదు, ఫుల్ గా ఉంది. వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పర్లేదు కానీ షూటింగ్ టైంలో ఇలాంటి విషయాలు నాకు దూరంగా వచ్చండి. ఎందుకంటే నేను ఫుల్ మూడ్ లో ఉంటాను. యూనో. ఆగు, వాడి ఈ టైంలో ఇంట్లో ఉండడు, ఇంటి వెనకాల దొడ్లో ఉంటాడు. ఇటు యాదవ్ గాడేమైనా ఈ సిటీ వాడు అబ్బసొత్తేం కాదు. ఈ సిటీలో నేను దాదానే అని ఎవడో చెంచా గారి దగ్గర అండం ఎందుకురా? డైరెక్ట్ గా నాతోనే చెప్పొచ్చుగా. ఆ చూపుకు అర్థమేంట్రా? అన్నానని తెలిసింది కదా. అయిపోయాడు. ఇదేంటండి ఫైనాన్సర్ ధర్మరాజు గురించి చెప్పారు, ఈరేంటి యమ ధర్మరాజు ఉన్నాడు? గట్టిగా అరవకు, ఆడ కనపడిందంటే నేను ఇంకో డైరెక్టర్ ఎదుర్కోవాలి. అన్నా, ఈ కుడితి పారబోసి గేదెలకు కొత్త కుడితి కలపడరా. అలాగే అన్నా. ఏం ప్రొడ్యూసర్, ఇంకేం మాట్లాడు. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. నమస్కారం అండి. ఇతనే మా డైరెక్టర్. పేరేంటి? పూరి వినాయక కృష్ణ రాజ్ తేజ్ మౌళి. పేరేట్ అలా ఉంది. నిన్ను చూసి ఆళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా వాళ్ళని చూసి నువ్వు పేరు పెట్టుకున్నావా? అయినా నా పర్సనాలిటీ కూడా లేదు. ఇదే డైరెక్టర్. సినిమా డైరెక్షన్ చేయడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, క్రియేటివిటీ. అయితే డబ్బులు అక్కర్లేదు అనమాట. చెప్పాను కదా, ఈడేనా? ఫైనాన్స్ ఎంత కావాలి? 50 లక్షలు ఇస్తే ఫినిష్ అయిపోద్ది. ఏంటి మా పనే? బాబాయ్. అయితే ఓకే. కదేంటి? ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం షార్ట్ ఓపెన్ చేయగానే అది క్లోజింగ్ తప్ప ఓపెనింగ్ చేత కాదు. నువ్వు తినగా కథ చెప్పు సార్. మన సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని మేనమావ దగ్గర పెరుగుతూ ఉంటది. ఆ మేనమావ అంటే ఊర్లో అందరికి హడల్. ఆ హీరోయిన్ అంటే మేనమావకి విపరీతమైన లవ్. ఏటేడే ఏడి కథ ఈడికే చెప్పేస్తున్నాడే. హీరోయిన్ పేరేంటి? బంగారి. ఓహ్, నా బంగారి పేరే పెట్టారా? ఏంటి మీ మేనగోడల పేరు బంగారీనా? అవును, మీరు చెప్పిన కథ నా కథలా ఉంది. నిజంగా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ కాదురా, ఆ వీక్నెస్ పట్టుకుని మీరు ఆడుకుంటున్నారు నాకు తెలిసిపోయింది. తర్వాత ఆ మేనమావ హీరోయిన్ ప్రేమిస్తుంటాడు, కానీ ఆ హీరోయిన్ నిన్నే ప్రేమిస్తా అని వేరే హీరోయిన్ పడతాడు. ఏంటి? నా బంగారి వేరే వాడి వెంట పడుతుందా? సార్ మీ బంగారి కాదు సార్, కథలో హీరోయిన్ బంగారి. అయినా కుదరదు. అలా అయితే కథలో ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన బంగారిని హీరో ప్రేమించాడు సార్. యాదవ్ గారు ఉన్నారా? విషయమైంది పర్సనల్. సత్య, చెప్పు. సార్, మీరేంటో మీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. కోట్ల విలువ చేసే బంగ్లాలు కార్లు ఉన్న మీరెక్కడ? లేబర్ పని చేసుకుంటూ కనీసం సైకిల్ కూడా గతలేని నేనెక్కడ? అందుకే చెప్తున్నాను, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది. ఇంతకి నువ్వు మాట్లాడేది దేని గురించి, ఎవరి గురించి? మీ మేనగోళ్ళు వర్ష గురించి. నా బంగారికి నీకు సంబంధం ఏంటి? తను నన్ను ప్రేమించానని నా వెంటబడుతోంది. కరెక్ట్ గా నా స్టోరీలో జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు డైలాగ్స్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. రియాక్ట్. కానీ తను ఎంత నా వెంటబడుతున్నా నేను తనని ప్రేమించట్లేదు. అందుకే చెప్తున్నాను, మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆగిపో, అక్కడితో అలా ఆగిపో. నువ్వు ఇప్పుడు ఎమోషన్ అయ్యావనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. చూడు, అది చిన్నపిల్ల. నీలాగా మాసిన గడ్డం అది లేకుండా నీట్ గా సేవ్ చేసుకుని టిప్ టాప్ గా దర్జాగా ఉండేసరికల్లా ఆ నవ్వును చూసి కాస్త మోజుపడి కనుజారినట్టుకుంది. సర్లే, దాన్ని ఎలాగని సెట్ చేసుకోవచ్చు.
కానీ ఈడెవడంట నీ ఇంటికి వచ్చి నీ ముఖం మీద నీకెళ్ళి నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? సార్ నీ సంగతి అలా ఉంచు. నేనున్నాన్న సంగతి తెలిసి కూడా ఆడింట్లోకి ధైర్యంగా వచ్చేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లేదు బాబాయ్, వాడికి నేనంటే భయం ఉంది కాబట్టే గొడవ ఎందుకని తన తప్పేం లేదని నాకు లొంగిపోయాడు. వీడిలాంటి వాడినే కదా ఇంగ్లీష్ లేదో అంటారు, ప్రాక్టికల్ మ్యాన్. వాడు నాకు నచ్చాడు. నాకు నచ్చలేదు నువ్వు వేసిన డ్రెస్, అందుకనే మార్చేసుకున్నాను. సర్లేవే, నువ్వు డ్రెస్ వేసుకున్నావుగా, అదే చాలు. వెళ్ళండి. స్కూల్లో ఫంక్షన్ అవగానే వచ్చేస్తావమ్మా. బాయ్. బాయ్ నానమ్మా. బయటికి పోరా. అయ్యో, నువ్వు త్వరగా టాబ్లెట్లు వేసుకో. ముందు నేను వెళ్తాను, ఆ టాబ్లెట్లు వేసుకో. పోరా. రాంబాబు, రాంబాబు, త్వరగా రా. ఏంటన్నా హడావుడి? ఇంకా తాళం పెట్టలేదన్నా. గుండె వచ్చింది, త్వరగా టాబ్లెట్ తీసి నోట్లో వేయి. బయటకెళ్ళమను చెప్పు. అన్నా నువ్వు బయటికి వెళ్ళన్నా, టాబ్లెట్ వేసుకుంటలేదు. నువ్వు వెళ్ళన్నా. మిస్టర్ రవి సార్, స్టాక్ మొత్తం వెరిఫై చేయించి నోట్ చేసుకో. సార్. ఓకే సార్. నమస్తే సార్. ఇంకొన్నాళ్లలో నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో ఉంటాయి. అంత టైం కూడా అక్కర్లేదు, వీలైనంత త్వరలో అది జరగాలి. ఈసారి కథ బాగా చెప్పు. 50 లక్షలు అన్నది ₹1,00,00,000 ఇవ్వాలి. డోంట్ వరీ, మొన్నంటే ఎవడో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఎలాగైనా సరే ఓకే చేస్తాను. నేనుండగా అంత ఈజీగా ఓ కావనిస్తానేటి. నువ్వేంటయ్యా బాబు నక్షత్రకుల్లో తగులుకున్నావు మాకు. వదిలించుకోవాలంటే ఓ పని చేయండి. ఏంటి? మీ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ నేను ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరు అక్కర్లేదు కానీ నన్ను పెట్టుకోండి. రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా యాక్ట్ చేసి నువ్వా? హీరోగానా? ఈ ఏజ్ లోనా? ఫేస్ లో గ్లామర్ ఉండాలి కానీ ఏజ్ పెద్ద మ్యాటర్ అయ్యేటి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఆకు చాటు పింజ తడిసే. అయ్యా అయ్యా, ఆయనతో పోలికెందుకు కానీ మీకు. ముందు కథ ఓకే అవనివ్వండి, మీ విషయం తర్వాత ఆలోచిద్దాం. యాదవ్ గారు ఎక్కడ? నమస్కారం సార్. ఏంటి సార్, రంపట్టిందా? కథ మొత్తం రెడీ అయిందా? అయింది సార్. పోయిన సార్ నేను చెప్పినట్టు చేంజ్ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఫుల్ గా ఉన్నారంటే ఫ్లాట్ అయిపోతారు. అయితే ఈసారి హీరో విలన్ ఇంటికి రాడా? రాడు సార్. వస్తే చచ్చినా రాడు, వచ్చినా మనం రాను. ఒకవేళ వాడు వస్తే మన విలన్ అడంగి విధవ కింద లెక్క, చేతకాని వాడి కింద లెక్క, చవట, సన్నాసి, ఏప్రాసి, ఎర్రోడు. అంటే అదే కదా మనం అనుకున్నది. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఊరంతా మిమ్మల్ని ఏదో పెద్ద దాదా అంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో మనిషిని కంట్రోల్ చేసుకోలేరా? ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మీ వర్ష ఫ్యాక్టరీకి వచ్చింది. అసలు నీ కళ్ళకి నేనెలా కనపడుతున్నాను? లాలీపాప్ చీకే చిన్న పిల్లలా కనపడుతున్నానా? మావయ్యలకి తాతయ్యలకి చెప్తే భయపడ్డానికి? అది సరే, నువ్వెప్పుడైనా నన్ను నా ఫిగర్ ని పర్టికులర్ గా చూసావా? చూడకపోతే ఇప్పుడు చూడు. చూడు, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఓ పంచే, ఇంటికెళ్ళి గోరువెచ్చని నీళ్లతో లాలు పోసుకుని మంచం మీద బోర్లా పడుకొని ఈ ఫోటోని చూస్తూ నా గురించి ఆలోచించు. ఆటోమేటిక్ గా లవ్ పుడుతుంది.
ఇలా ఫోటోలు అయితే నేను మీలా చింపేవాడిని, కానీ తను చేసిన పని చంపడానికి కుదిరేది కాదే. ఏం చేసింది అది? ఏంటి ఇంటికెళ్ళాక ఫోటో పక్కన పడేయచ్చు అనుకుంటున్నావా? పక్కన పడేయటానికి వీల్లేంది ఒకటిస్తాను, తీసుకో. ఎందుకులేండి. పర్వాలేదు, చెప్పు ఏం చేసింది. చెప్పడానికి నాకేం నోరు రావట్లేదు, మీరే ఊహించుకోండి. ఇక మీదటది నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడిందని తెలిసినా దాన్నే చేయను, నిన్ను చంపేస్తాను. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నాకే తెలుసు. నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు ఊహించి చెప్పు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏదో ఒకటి చెప్పి. నాకున్న సినీ బుర్రతో ఊహిస్తే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరో మీద విపరీతమైన కసితో కాక్షతో ఉంది కాబట్టి సైరామ రాజాని మీద పడి ఊపేయాలి. డైరెక్టర్, వాడితో 2 మీటింగ్లు అయినా వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోయి నీ నోటుకొచ్చినట్టు వాగావు. ఇప్పుడు నీతో పాటు నిన్ను తోలుకొచ్చిన పాపానికి నన్ను పడుకోబెట్టాడు. వాతలు ఎక్కడి నుంచి మొదలెడతాడంట కనుక్కోసారి. నా బంగారే కాదు, ఊహల్లో మీ క్యారెక్టర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు దాన్ని సరిగ్గా పెంచలేదని కాదు, దాన్ని కొట్టలేక నీ కూతురికి చెప్పు. ఇక మీదట వాడి గురించి ఊహించటానికి కూడా వీల్లేదు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కోనా మెమ్మెమేనా? కోకో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాన్ని. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తున్నావు. అటక మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా. చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా. అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా. అక్కర్లేదు. కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా. అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు పెట్టవా? వీడికి 3 నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడే కూర్చో. కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. ఇది లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా. రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నాడు కావాలా? 4 feet.
నల్లగా ఉన్నాడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధవం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమ శివాయ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆ ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? చిచి బిల్లొద్దే వద్దు సార్. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం కాళ్ళు చేస్తే పట్టు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో. ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటో వస్తానండి. ఇదిగో కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. నల్లబడాలి కదా. కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమ శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా మా ఇంటికి లోపలికి రానిస్తారా? అయ్యో రండి రండి. అమ్మా, ఈయన మా సూపర్వైజర్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. మీ మంచితనం గురించి మా అరుణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దండి, గతికితే అతకదంటారు. ఏంటండి, అర్థం కాలేదా? నేను ఇక్కడ ఊరికనే రాలేదు, పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అరుణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను. సారీ అండి, తనకు నేనంటే ఇష్టం లేనట్టుంది. అనవసరంగా నేను... అది కాదు బాబు, అరుణ గురించి మీకు... అంతా తెలుసండి. తన పద్ధతి ప్రవర్తన నాకు నచ్చే నేను ఈ నిర్ణయం... మీ నిర్ణయం మంచిదే బాబు, కానీ మీ ఇంట్లో వాళ్ళు... నేను అనాథనండి, నాకెవరూ లేరు. తనకి ఏదైనా మంచి సంబంధం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది మీరే వచ్చి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ్ అలాగ వెళ్ళిపోయిందని ఏమనుకోద్దు బాబు, తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను. తన అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను. వస్తానండి. మంచిది. కిరణ్ లేడు, బయటికి వెళ్ళాడు. నువ్వు వస్తావని చెప్పాళ్లే, రా. నేనా? అవును, నువ్వు అతని ఫ్రెండ్వేగా. ఏయ్, నన్ను ఎదురుగా పెట్టుకుని వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తావేంటి? అంటే ఈ ఫోటో కిరణ్కి పెళ్లి... పెళ్లి అయింది, ఆవిడ పైకి పోవడం కూడా అయింది. అందుకే ఆత్మహత్య చేసుకుంది పాపం. వాడు మాత్రం జనాలకి ఆరోగ్యం పాడే చనిపోయిందని చెప్తుంటాడు. అరుణ్ కావాలరా నీకు? అరుణ్తో పెళ్లి కావాలరా నీకు? నేనుండగా చాలా కదరా. తప్పండి 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 సార్, అదే సార్. మళ్ళీ అరుణ్ వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను రా. నీ అంతు చూస్తాను రే. ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కుటుంబానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి. ఇలా రౌడీలు పెట్టి కొట్టించకపోతే... పదండి ఎడదాం, మనకెందుకు. సామాను ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్ని. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత హఠాత్తుగా ఎక్కడికని? ఇన్నాళ్ళు అసలు ఇక్కడ ఉండడమే మేము చేసిన పెద్ద తప్పు. మనుషుల జీవితాలతో ఆడుకుంటామని తెలుసు కూడా ఇక్కడే ఉన్నందుకు తగిన శాస్త్రే జరిగింది. అసలు జరిగింది ఏంటో తెలుసుకోవద్దు. నాకు అన్ని తెలుసు. అమ్మా, అసలు నన్ను అమ్మా అని పిలవడానికి నీకు అర్హత లేదు. అది నువ్వు పోగొట్టుకున్నావు. వదిన కనీసం వదినా? నేను వదినా సంగతి నీకు గుర్తుందా? గుర్తుంటే వాళ్ళ ఆఫీస్ లో నువ్వు అలా ప్రవర్తించుండేవాడివి కాదు. 10 మందిలో నేను తలదించుకునే పరిస్థితి తెచ్చుండేవాడివి కాదు. అది కాదు వదిన, ఆ కిరణ్ మంచివాడు కాదు. అదేగా నువ్వు చెప్పేది? నీ గురించి, నీ సుఖం గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాను. నువ్వు మంచి చెడ్డల గురించి చెప్తున్నావా? నీకు కొట్టడం, చంపడం తప్ప మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలీదు.
తెలుసుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు. ఇంత జరిగినా మేము ఇక్కడే ఉంటే మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. అందుకే వెళ్ళిపోతున్నాం. అమ్మా, నేను ఇక్కడ ఉండటమే మీరు వెళ్ళిపోవటానికి కారణమైతే మీరు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. మీ మనసులో నాకు చోటు లేకపోయినా, మీరు నాతో మాట్లాడకపోయినా నేను ఇంట్లో ఎందుకున్నానో తెలుసా? కనీసం మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని. అలాంటిది మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు ఇక్కడ నేనెందుకమ్మా? నేనే వెళ్ళిపోతాను. మీరుండండి, మీరుండండి. ఒక్కసారి తప్పు చేసినవాడు ఎప్పుడూ తప్పులే చేస్తాడని అనుకుంటున్నా. ఏంటి శివ, వాళ్ళిద్దరు మీ అమ్మ వదిన, ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు? నన్ను కన్న తల్లికే నాతో మాట్లాడడానికి ఇష్టం లేదని చెప్పమంటావా? లేక నన్ను కొడుకులా చూసుకున్న వదినే నన్ను చూడటానికే అసహించుకుంటానని చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? శివ, ఇన్నాళ్ళు నీ వాళ్ళకు దగ్గరగా ఉంటూ అనాథలా బతికావా? నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ, వర్ష. అయిన వాళ్ళు ఎదురుగానే ఉన్నా ఆప్యాయతలు పంచుకోలేని స్థితిలో ఎందుకున్నానో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శివ వేరు, ఒకప్పటి శివ వేరు. ఈ రోజు నేనుంటున్నట్టుగా ఆ రోజుల్లో ఉండుంటే నా వాళ్ళు నాకు దూరం అయ్యేవాళ్ళు కాదు. జీవితంలో మంచి చేసేవాళ్లే ఉదాహరణ కాదు, తప్పు చేసేవాళ్ళు కూడా. అలాంటి ఉదాహరణే నేను. ఏంటి ఏదో పిల్లనిచ్చేవాళ్ళ పరీక్షగా చూస్తున్నావు? నీకు పని ఇవ్వడమే దండుగా అనుకుంటుంటే పిల్లనివ్వడం ఒకటా? ఏదో మీ అన్నయ్య వచ్చి బ్రతిమలాడాడు కదా అని కోళ్ల ఫారం చూసుకుంటాడులే పంపని చెప్పాను. లేకపోతే నీలాంటి దొంగోళ్ళు పెట్టేవాడికి ఎవడొస్తాడు ఉద్యోగం? అల్లరి చిల్లర పనులు చేయకుండా బుద్ధిగా ఉంటే పైకి వస్తావు, లేకపోతే పశువులు గాయడానికి కూడా పనికి రాకుండా పోతావు. అలాగే. ఇక పోతే జీతం నెలకి 15,000, వారానికి 3 రోజులు సెలవు ఇవ్వాలి, మిగిలిన 4 days కి రోజుకి 500 బేటా ఇవ్వాలి. చాలా, లేకపోతే ఈ కోళ్ల ఫారం కూడా నీ పేరు రాసిచ్చేయాలా? ప్రస్తుతానికి అంత ఆశ లేదులే. చూడు, నాకు కొంచెం తెక్క ఎక్కువ, నీలాంటి వాడిని చూస్తే అది మరీ ఎక్కువైపోద్ది. అంచేత నా దగ్గర పనిచేసిన అన్ని రోజులు నోరు మూసుకొని చెప్పింది చేసుకో, ఇచ్చింది తీసుకో. అర్థమైందా? ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని గోడ పక్కనున్న నా ఫ్రెండ్స్ కి అలా అప్పుడు మా వాళ్ళు రన్నింగ్ లో వెళ్ళి రీటైల్ లో అమ్మేస్తారు. పని చేసే చోట దొంగతనమా? పనా నీ దగ్గర? నేనా? మనం పని చేయాలంటే ఓనర్ కి ఒక రేంజ్ ఉండాలి. యా, అది నీకు లేదు. నీకే కాదు, ఇండియాలో ఎవరికీ లేదు. అందుకే మనం దుబాయ్ వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిపోయాం. దుబాయ్ వెళ్ళేవాడివి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా గురించి నా బ్రదర్ దగ్గర నోటుకొచ్చినట్టు వాగేవంట కదా, అందుకే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామని. ఏంటది? షో. శివ, ఎందుకు నువ్వు ఉద్యోగంలో చేరలేదు? వాడి దగ్గర రోజులు కష్టపడి వేలు కాదరా సంపాదించాల్సింది, గంటల్లో లక్షలు లక్షలు సంపాదించాలి. వచ్చేది మన నల్లబాబులా లేడు? నల్లబాబు, ఈ గెటప్ పెట్టి ఆకారం ఏంట్రా? నేను కళ్ళకొచ్చే ప్రతి అమ్మాయికి ఇదే డౌట్. ఎరా శివ, నువ్వు నాకన్నా ముందు దుబాయ్ లక్షలు సంపాదిస్తానని తెగ కలగానే వాడివి. నన్ను చూడు, మీతో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు తింటూ తిరిగేవాడిని, అక్కడికి వెళ్ళి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాను. నీకేంట్రా అదృష్టవంతుడివి, అనుకోగానే వెళ్ళొచ్చావు. దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన అదృష్టం కాదురా, పాస్పోర్ట్ వేసా. నువ్వు ఎలాగైనా వెళ్ళాలని గట్టిగా ట్రై చేయి, నువ్వు అలాగే అయిపోతావు. అమ్మా, నేనేమి తాగి కొంచెం వదినా, నువ్వు ఇచ్చిన రేషన్ డబ్బులు 3 cards లో మన రైజింగ్ హ్యాండ్ కదా అని ఏకాదశి చేద్దాం అనుకుంటే మొత్తం అన్నయ్య జాబ్ కోసం నువ్వు చెప్పిన చోటుకు వెళ్ళాను. నా రేంజ్కి వాడు మినిమం 15-20 వేలు ఇస్తాడు అనుకుంటే చీప్ గా 2,300 అన్నాడు.
కట్టుందం మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ our hearts are filled with love and care పెనవేసిన మనసుల లహరి we share the joy and have some fun these strong bonds keeps us all as one ఒకటైన మనుగడే జూబిలీ తొలకరిలో వాన విల్లుల ఏడేడు రంగవల్లుల రంగేలి మన సొంతమే కట్టుందం మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ our hearts are filled with love and care పెనవేసిన మనసుల లహరి we share the joy and have some fun these strong bonds keeps us all as one ఒకటైన మనుగడే జూబిలీ దిగి వస్తూ దివిలో చావిలి పలికింది తీయని చావడి తరచింది మెల్లగ గుండెలలో గిలి ప్రతి ఎదలో ప్రేమల సౌవడి చేసింది దిగమగ గారడి సంతోషం చెందగ సందడే సందడి ఈ బంధం కరిగిపోదు అనుబంధం వీడిపోదు ఈ బంధం కరిగిపోదు So let's dance కట్టుందం మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ our hearts are filled with love and care పెనవేసిన మనసుల లహరి we share the joy and have some fun these strong bonds keeps us all as one ఒకటైన మనుగడే జూబిలీ కలిసొచ్చిన కలలకు పందిరి మమతలనే సిరులకు వాకిలి ఆనందపు వెల్లువకే ఇది ముంగిలి కలిసాడి పాడితే వేడుక సరదాల అల్లరి చూడిక ప్రతి మదిలో పలికే మోహన గీతిక ఆకాశం అంటే చూడు అరవిరిసిన మనసు నేడు ఆకాశం అంటే చూడు Let's dance కట్టుందం మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ our hearts are filled with love and care పెనవేసిన మనసుల లహరి we share the joy and have some fun these strong bonds keeps us all as one ఒకటైన మనుగడే జూబిలీ తొలకరిలో వాన విల్లుల ఏడేడు రంగవల్లుల రంగేలి మన సొంతమే ఏంట్రా నీకెన్నిసార్లు చెప్పినా నీ పంత నీదే గాని మా మాట పట్టించుకోవా ఏ నేనేం తప్పు మాట్లాడాను దుబాయ్ వెళ్తాననే అన్నాను ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు వచ్చినా చేయకుండా అక్కడికే నేను చేస్తావురా ఏది వీడు తెచ్చే 2000 3000 అనాకని ఉద్యోగాల ఈ మిడిల్ క్లాస్ బతుకు మన వల్ల కాదు ఆ దుబాయ్ బాబు గారిని చూడండి 6 నెలలు తిరగకుండా లక్షలు లక్షలు సంపాదించాడు పెద్ద కారులో దిగాడు నేను ఉన్నాను ఎందుకు చూడు గుమస్తాల నెలకొచ్చే 7000లో ఇంటి ఖర్చులు పోను మిగతా అవసరాలకు అప్పులు చేసుకుంటూ నేను మగాడిని నువ్వు గొప్పలు చెప్పుకుంటావేమో గాని నేను కాదు నోరు మీరా ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా వాడా గుమస్తా పని చేస్తుంటేనేరా అడ్డగాడిదలా తిరుగుతున్న నువ్వు ఈ ఇంట్లో బతుకుతున్నావు అయినా అదేమన్నా పక్కూరా అనుకోగానే వెళ్ళిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా తెలుసు 2 లక్షలు మరంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇల్లు అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయండి ఏంట్రా వాగావు ఇల్లమ్మాలా చంపేస్తాను ఏంటమ్మా ఇంకో లేకపోతే ఏమంటున్నాడో చూడు ఇల్లు అమ్మారట ఇల్లు ఏ అమ్మితే తప్పేంటి నేనేమన్నా జల్సాలు చేయడానికి అమ్మంటున్నానా రేపు అక్కడికి వెళ్ళి సంపాదించి ఎందుకంటే పెద్దిల్లే కడతాను అందులో మీ అందరూ దర్జాగా ఉండొచ్చు ఏడ్చావులే నువ్వు సంపాదించి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు నాకు ఇదంతా అనవసరం నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావో పోరా కానీ ఇల్లు అమ్మడం మాత్రం అమ్మా నువ్వు ఆగు అయితే ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళాలి అంతేగా అవును సరే అలాగే వెళ్దు కానీ వాడితో పాటు నీకు మతిపోయిందా
అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ప్రసాద్ ఇదిగోనే డబ్బులు. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా చెప్పిన టైంకి బాకీ తీర్చేస్తే. చెప్పిన టైం కంటే ముందే బాకీ తీర్చేస్తే మీకేమైనా అభ్యంతరమా? అబ్బో, మీ తమ్ముడు మంచి స్పీడ్ గా ఉన్నాడే. వస్తాను సార్. మంచిది, వస్తాను బాస్. అలాగే. అన్నయ్య, ఐఎమ్ సారీ అన్నయ్య. దేనికిరా? నిన్న అలా మాట్లాడినందుకు. అంటే అలా మాట్లాడితే గానీ. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. పద. మావాడంతా చెప్పాడు సార్. మీ మీద నమ్మకంతో డబ్బంతా ఎలాగోలా అరేంజ్ చేశాను. తేడా ఏం రాదుగా? బాలే వారే, అసలు ఇప్పటివరకు ఎంత మందిని పంపించుంటారో తెలుసా? దుబాయ్ లో పనిచేస్తున్న సగం మందిని మనమే పంపించాం బ్రదర్. వారం రోజుల్లో శివ దుబాయ్ వెళతాడు, మంచి ఉద్యోగంలో చేరతాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రైట్ 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 రైట్. హలో సలీం, అస్సలాం అలైకుం భాయ్. మీరడిగిన మాల్ ని శివ అని కుర్రాడి చేత పంపిస్తున్నాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కనెక్ట్ చేసుకోండి. మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని సంజేనా? అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా? అవతల వాడు బయలుదేరుతుంటే నవ్వుతూ పంపించవా? బాబాయ్ బాబాయ్, నాకు దుబాయ్ నుంచి బొమ్మ కార్ తెస్తావా? ఒరే బొండం, బొమ్మ కారేంట్రా, నిజం కారే తెస్తాను. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. అమ్మ మాట్లాడింది. శివ, ఊరు కానూరు అనవసర విషయాలు తలదూర్చుకున్నా. చాలా రిస్క్ చేయవలసి వచ్చింది ఆయన కోసం. ఇదిగో, ఇది నీ టికెట్, బోర్డింగ్ పాసు, ఇది నీ వీసా, ఇది నువ్వు చేరవలసిన అడ్రస్, వర్క్ ఆర్డర్. అన్నట్టు శివ, మర్చిపోయాను, దుబాయ్ ఎయిర్పోర్ట్ మనిషి కూడా వస్తాడు, వాడికి కవరం చేయవయ్యా ప్లీజ్. ఓకే. అందులో ఏమున్నాయి? నాకు తెలియదండి, నా ఫ్రెండ్ ఒకడు దీన్ని దుబాయ్ ఇచ్చి పంపించమంటేను. అందులో ఏముందో తెలియకుండా మావాడు తీసుకెళ్ళా. ఫోటోలు సార్, ఒట్టి ఫోటోలు. మీ వాడి చేత స్మగ్లింగ్ చేస్తున్నట్టు, బ్రౌన్ షుగర్, కోకైన్ పంపిస్తున్నట్టు ఫీల్ అవుతారేంటి? మీరు మీ వాడిని నన్ను దుబాయ్ పంపిస్తుంటే నన్ను నమ్మలేరా ఆ మాత్రం? అంతే సార్, మంచి మనిషిని ఎవరు నమ్ముతారు సార్ ఈ రోజుల్లో? వదిలేండి. లేదు గురు, వస్తానండి. దుబాయ్ చేరగానే నాకు ఫోన్ చేయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే, వస్తా గురు. శివ, ఏంటనే? వస్తాను. ఓకే. బాబోయ్, ఎయిర్పోర్ట్ అదిరింది. ఇదే ఇంత గొప్పగా ఉందంటే ఇంకా దుబాయ్ ఎంత సూపర్ గా ఉంటుందో. అబ్బో, ఇంకా ఎంత టైం పడుతుందో. సరే, అమ్మా. అబ్బా, నడుం విరిగింది. అరే తెలుగు అమ్మాయి, అదేంటండి అలా పడిపోయారు? నేను పడలేదు, నువ్వే పడేసావు. బాలేదానివే, నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు, నేను పడేశానంటావేంటి? నువ్వు అక్కడ లేచావు కాబట్టే నేను ఇక్కడ పడ్డాను. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? కొంచెం నా బ్యాగ్ చూస్తుండు, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి? అది సరే వెళ్ళు. థ్యాంక్ యూ.
విదేశంలో స్వదేశీ గీతం. ఎవరబ్బా ఈ దేశభక్తుడు? హలో, యువతల సత్యబాబు స్పీకింగ్. అవతల ఎవరు? బావ నువ్వా? నా పనికే బ్రహ్మాండంగా ఉంది. 2 చేతుల లక్షలు సంపాదించి 4 చేతుల కోట్లు ఖర్చు పెడుతున్నాను. కొంచెం నమ్మటం కష్టం అనుకో, నువ్వు నమ్మే టైప్ కాబట్టి ఇచ్చాను. ఏంటి ప్లేట్ సౌండ్ వినబడుతుందా? కాదే ఫ్లైట్ సౌండ్. పర్సనల్ పని మీద ఫ్లైట్ వేసుకుని జపాన్ వెళ్తున్నాను. జపాన్ వాచ్లు కావాలా? అబ్బే షాపింగ్ చేసే టైం లేదురా. ఎక్కడ జర్మనీ నుంచి మళ్ళీ అమెరికా రావాలి, అమెరికా నుంచి చైనా రావాలి. వీడెవడో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఉన్నాడు. నాకు డబ్బులు లెక్కటి నాకు 4 కుర్రోళ్ళు కావాలి బా. లెక్కలు రాపోయినా పర్లేదు. నువ్వు వద్దు, నీ జేబులో డబ్బులు నువ్వే నొక్కేసి రకం. ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది. ఆ సెల్ ఫోన్ ఎవడది ఇచ్చే. నొక్కేసింది అదే. సర్లే పెట్టే. ఇక్కడ నువ్వు మాట్లాడిన మాటలకి నీ గెటప్ కి అసలు సంబంధం ఉందా అని చూస్తున్నా. నువ్వు తెలుగుడువా? మరే ఇక్కడ ఇలాంటి చెత్త పనులు చేస్తూ నీ నోటికి వచ్చినట్టు కోతలు కోస్తావా? పైగా సారే జహాసే వచ్చాడు రింగ్ టోన్ ఒకటి. సిగ్గులేదు? ఆ రింగ్ టోన్ పెట్టుకోవడానికి కావాల్సిన సిగ్గు కాదు, దేశభక్తి. మన దేశం పరుగు తీయటానికి కాకపోతే ఈ పనేంటి? నీకు ఉద్యోగం ఉందా? ఉంది. సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పనే చేయాల్సి వచ్చిన. నేనా? నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మన వాళ్ళు అందరినీ చూసి చాగుడంతో మొత్తం చదివాను. ఇప్పుడు నన్ను చూసి నువ్వు చదువుతున్నావు అంతే. ఈ మాత్రం పనికి ఇక్కడికి రావడం ఎందుకు? అక్కడే చేయొచ్చుగా. మనోళ్ళు అక్కడ ఈ పని చేస్తే ఏదోటి అంటారు, అది నాకు నచ్చదు. ఇక్కడ వాళ్ళు ఈ పని చెప్తే మనకి ఏది ఎవరు. అయినా ఇక్కడికి వచ్చాక కాదు తెలిసింది నాకు ఈ పని అన్న వచ్చాను. ఇప్పుడైనా తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. మనం దుబాయ్ లో ఏదో పీకేస్తున్నాను పెద్ద బిల్డప్ ఇచ్చాం. ఎంతో కొంత సంపాదించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళటం కుదరదు. అవును, నువ్వు వచ్చిన పని అయిపోయిందా? అయ్యింది. నాకు పని ఉంది. రోజు 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 ఇదే పని. అమ్మో, నా లగేజీ. ఈ అమ్మాయి ఏమైంది? అయ్య బాబోయ్, ఇది పెద్ద. నా లగేజీ మొత్తం లేపేసింది. దాని జమ్మడిపోను పాపిష్టిదాను. నువ్వు సర్వనాశనం. సారీ అండి, అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి ఉండి వచ్చాను. పర్వాలేదు. మీరేంటి చాలా కంగారు పడినట్టున్నారు? అంటే నేచురల్ గా చాలా తిట్టుకుని కూడా ఉండుంటారు. అబ్బే చాలా కాదు, ఏదో కొంచెం. బై ది వే అమ్మోనా, ఐఎమ్ శివ. నువ్వెక్కడుంటావు? ప్యాలెస్ లో. ప్యాలెస్ లోనా? ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఆడుతూ పాడుతూ టైం పాస్ చేస్తుంటాను. ప్యాలెస్ లో ఆడుతూ పాడుతూ టైం పాస్. దుబాయ్ ఎవరన్నమాట? మీతో ఎవరెవరు ఉంటారు? పెద్ద ఐడియా లేదు. 200-300 మంది దాకా ఉండొచ్చు. అయ్య బాబోయ్, పెద్ద ఫ్యామిలీ. ఒరే శివం, నువ్వు దుబాయ్ రాగానే నీ లెవెలే మారిపోయిందిరా. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏం లేదు, ఎప్పుడన్నా మిమ్మల్ని కలవాలంటే. ఓ 1 minute. Here. This is my card. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే బాయ్. This address मालूम है? हाँ मालूम है. ठीक है, सामान पीछे रखकर बैठ जाओ. यही है आपका एड्रेस. మల్లేషు మనతో కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం అన్నాడు. ఇది చూస్తేనేమో లైట్ల షాప్ లా ఉంది. ఏదైతే ఏంట్లే, డబ్బులు వస్తే చాలు. నమస్తే సార్. ఆదాబ్. మై శివ, హైదరాబాద్ సే మల్లేష్ పంపించాడు. कौन मल्लेश? అదే సార్, ట్రావెల్ ఏజెంట్. ये मेरा वर्क परमिट देखो. इधर कोई जॉब नहीं है. टैक्सी वाला इधे एड्रेस राइट बोला, देखो. एड्रेस तो सही है, लेकिन इस नाम से कोई कंपनी दुबई में नहीं है. सर सरिग्गा చూడండి సార్. एक बार बोले तो समझ में नहीं आता. तुमको धोखा दिया गया. ऐसे बोगस परमिट लेके बहुत जने आते हैं दुबई में. तो चल.
మిస్టర్ శివ ఫ్రమ్ ఇండియా. అవును సార్, నేను మీకు తెలుసా? ఏమయ్యా, ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు కదా. నీ గురించి దుబాయ్ అంతా వెతుకుతున్నాను. మల్లేష్ సలీంకి మనం కవర్ పంపించాడే, ఆ సలీం నేనే. చేయండి సార్. ఇదిగోండి సార్. ఓకే, థ్యాంక్స్ మా. సార్ సార్ సార్, ఆ మల్లేష్ ఇచ్చిన వర్క్ పర్మిట్ బోగస్ అంట సార్. ఇక్కడ అసలు ఆ కంపెనీ లేదంటున్నారు సార్. మీరు తెలుగు వాళ్లే కదా సార్, నాకు ఎలా అయినా ఒక ఉద్యోగం ఇప్పించండి సార్. ఉద్యోగమా? దుబాయ్ లో ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదమ్మా. వచ్చిందాన్నే ఇండియాకి వెళ్ళిపో. సార్ సార్ సార్, అలా అనకండి సార్. నా దగ్గర తిరిగి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు సార్. నేను ఇక్కడ రావడానికి కూడా మా అన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ నన్ను ఇక్కడ పంపించాడు సార్. నాకేమీ దిక్కు తోచట్లేదు. ఏ పనైనా పర్లేదు సార్, ఒక్క పని ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. तेरे से बोला था 50 खोखे का डील होने का है, उससे ज्यादा तेरे को 1 पैसा नहीं मिलेगा. 50 खोखे का डील है तो बोल, क्या बोलता है? ठीक है भाई. ओके, डील हो गया. क्या बात है, क्या बात है. आपका तो जवाब नहीं है भाई, आप तो बादशाह है भाई, बादशाह. क्या नाम है मेरा? जावेद. सलाम अलैकुम. वालेकुम सलाम. నమస్తే రా. సలాం భాయ్. నమస్తే అండి. ఏమేనండి సారు, కొంచెం నా ఉద్యోగం గురించి. ఈ బిల్డింగ్ ఆయన సొంతదా అతిదే? ఎందుకు? ఏం లేదు, సొంతదైతే జీతం ఎక్కువ అడుగుదామని. చెప్. జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. గుడ్. సాబ్, ఇండియా నుంచి ఆ ఫోటోలు తెచ్చింది ఇతనే సాబ్. సరే, కొంత అమౌంట్ ఇచ్చి పంపించండి. డబ్బొద్దంట సాబ్, జాబ్ కావాలంట. జాబ్ అవును, ఏం చేస్తావు? ఏదైనా చేసేస్తాను సార్. అంటే మీరేం చెప్పినా ఏం చేయమన్నా చేస్తాను సార్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. క్యాచ్లు బాగా పడుతున్నావు. మా ఏరియా గూటి బిళ్ళాట్లో ఈ శివగాడే టాప్ సార్. అచ్చా, ఇక నుంచి నీ ఉద్యోగం అదే. నీ సంజా, నాకు చేతుల వస్తువులని విసరడం సరదా, వాటిని క్యాచ్ చేసి జాగ్రత్త చేయడం నీ పని. సంజా? ఓకే సార్. నీ జాబ్ కి సెక్యూరిటీగా నీ పాస్పోర్ట్ నాకు ఇవ్వు. పాస్పోర్ట్ ఇదిగోండి సార్. నీ శాలరీ 500 దిర్హామ్స్. అంటే నెలకా? రోజుకు. 500 ఇంటూ 30 ఇంటూ 12 13. సలీం సాబ్, అతనికి రూమ్ చూపించు. జీ సాబ్. పద. థ్యాంక్ యూ సార్. ఇదే. ఆహా, రూమ్ అదిరింది. సార్దా? సార్ది కాదు, నీదే. చూడటానికి సీరియస్ గా ఉంటావు గానీ జోకులు భలే వేస్తావా నువ్వు. ఇది జోక్ కాదు, నిజంగా నీ రూమే. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? క్యాచ్లు పట్టడం వస్తే దుబాయ్ లో ఎంత పెద్ద జాబ్ వస్తుందని ఎవరికి చెప్పకే. ఎందుకంటే నాకంటే బాగా పట్టేవాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. సర్లే, రెస్ట్ తీసుకో. అరే, బాత్రూమ్ లో ఫోను. హలో రావు గారు, నేను దుబాయ్ నుంచి ప్రసాద్ తమ్ముణ్ణి. ఒక నిమిషం. ప్రసాద్, దుబాయ్ నుంచి మీ తమ్ముడి ఫోన్. సారీ తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. నాకు ఇచ్చిన రూమ్ లో బాత్రూమే మన ఇల్లంత ఉంది. ఫోన్లేరా. ఈ రోజు ఉదయం ఆ ట్రావెల్ ఏజెంట్ మల్లేష్ ని ఉద్యోగాల పేరుతో జనాల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నీ గురించే కంగారు పడుతున్నాను. పాపం అన్నయ్య ఎంత కంగారు పడుతున్నాడో. నాకు జరిగింది కూడా చెప్తే ఇంకా ఫీల్ అవుతాడు. అబ్బేబే, నాకేం ప్రాబ్లం లేదన్నయ్య. అన్నయ్య, నాకు మంచి ఉద్యోగం దొరికిందని అమ్మకి వదినకి మరీ మరీ చెప్పు. సర్లేరా. వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను. ఓకేరా. अब्दुल्ला साहब, फिक्र नहीं करना है, आपका माल आपके पास पहुंच जाएगा. पुलिस का कोई प्रॉब्लम नहीं है, भाई सब संभाल लेगा. हाँ ठीक, ओके. సార్ పిలిచారంట?
ఈ డబ్బు తిరిగి ఇవ్వడానికి కాదు, తెరే ఖర్చేకే లియే. రేపటి నుంచి నువ్వు పనిలో బిజీ అవుతావు. ఈ రోజు దుబాయ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. శివ సార్, నువ్వు వెళ్లే దారిలో హోటల్ ప్యాలెస్ లో మా ఫ్రెండ్ ఉంటాడు. ఈ రోజు వాడి బర్త్డే. కొంచెం ఈ ఫ్లవర్ బుకే వాడికి ఇచ్చేయి. తప్పకుండా సార్. हमें जो इन्फॉर्मेशन मिली वो सही है ना? 100% करेक्ट. जावेद उसके आदमी के साथ इस होटल में एक डील करने वाला है. कौन है वो नहीं मालूम, लेकिन जावेद की गैंग का हर आदमी हमको पता है ना. उसको पकड़ेंगे तो ठीक रहेगा. एक्सक्यूज मी, 36 फ्लोर किधर है? लिफ्ट से ऊपर जाओ. 12, 13, 14. అమ్మో వీడా టాయిలెట్. ఒరే టాయిలెట్. గుర్తుపట్టేసావా? ఏంటమ్మా నన్ను చూసి కప్పులట్టు పెట్టుకుంటున్నావు? నీకు బాగా జ్ఞాపశక్తి ఎక్కువే. చాలా. ఈ గెటప్ ఏంటి? దశావతారాలు. అక్కడ స్వీపరు, ఇక్కడ సర్వరు, పగల డ్రైవరు, రాత్రులు రాకరా. ఇంకా అంత లెవెల్కి రాలేదు నేను. నీ సహాయ సహకారాలు అందిస్తే అవుతాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జాబ్ పని మీదలే అనుకున్నా. అవును, 336 ఎక్కడ? అబ్దుల్లా రూమ్ కా. నేను వాడి రూమ్ కే పద. రే మే కమింగ్ సార్. కమింగ్. రా. ఆదా బర్సే, ఆదా బర్సే. तुम कौन है? मेरे बॉस तुम्हारे दोस्त जावेद साहब పంపించారు. జన్మదిన్ आपका है? हाँ, बुके दे दो. क्या सब కేక్ పెట్టకుండా బుకే అడుగుతారు. ముందు కేక్ పెట్టాలి. केक? व्हाट केक? వాట్ కేక్ కాదు, స్వీట్ కేక్ షేక్ జీ. పుట్టినరోజు నాడు బట్టలు లేకపోయినా పర్లేదు కానీ ఎదవా కేక్ ఉండాలిరా. నువ్వు ఆర్డర్ ఇచ్చే నేను పట్టుకొచ్చేస్తాను. మీరు కట్ చేసి నాకు ముక్క పెట్టండి, నేను బుకే ఇచ్చి వెళ్ళిపోతాను. ఈడేంటి కేక్ అడిగితే కేక్ ఎడుతున్నాడు? जावेद, मैंने तो पूरे पैसे तुमको दे दिए ना, फिर भी तुम्हारा पागल आदमी बुके नहीं दे रहा है और केक बोलकर कोड वर्ड में कुछ पूछ रहा है. फोन उसको देना. लो जावेद से बात करो. ఏ శివ, నీకు కేక్ కావాలంటే నేనిస్తాను. అతనికి బొకే ఇచ్చేసిరా. ఎస్ సార్. ఎంత పిసినో రెడీ ఏంట్రా నువ్వు? కేక్ పెట్టమంటే సార్ కంప్లైంట్ చేశాడే. తప్ప స్పేసి వీడు సిలిండర్ కి తెల్ల డ్రెస్ వేసి పైన గ్యాస్ కట్ పెట్టినట్టు. మీ తాతపారి పూలు మడిచి ఎక్కడన్నా పెట్టుకోరా. ఈ షేగేడ్ లోపల ప్యాంట్ లేదు తెలుసా? మా నూరోళ్ళతో పెట్టుకుంటాడా యాదవ. అవును గాని అబ్బాయి, నీ పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. మంచి ప్లేస్ కి తీసుకెళ్తాను. అదే సత్యబాబు. నువ్వెవడో బాబు టైటిల్స్ కార్డు పడకుండా శుభం కార్డు వేసేస్తా. ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అది ఓ, నన్ను ఇక్కడ ఇలా చూసి షాక్ తిన్నావా? సారీ డిస్టర్బ్ చేశానా? పట్టుకో. మీ చూపులో లాంగ్వేజ్ నాకు అర్థమైంది. అర్జెంట్ గా నేను ఇక్కడ నుంచి చెక్కేయాలి, అంతేగా? మీరు కానివ్వండి. నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి ప్యాలెస్ లో ఉంటానన్నావు. అవును, ఇది హోటల్ ప్యాలెసేగా. హోటలా? మరి ఆడుతూ పాడుతూ గడిపేస్తానన్నావు. ఇప్పుడు నేను చేస్తుంది అదేగా. నీ చుట్టూ వందలాది మంది. ఓహో, నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదే. నేను ఇంకేదో. ఏమనుకున్నావు? ప్యాలెస్ అంటే యువరాణి, ఇంత పెద్ద కిరీటం, మంది, మార్బలం. ఈ జీవితం నేను కావాలని కోరుకోలేదు. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మోసపోయానని. తిరిగి వెళ్ళడానికి మనసొప్పలేదు. నా మీదే ఆధారపడ్డ నా కుటుంబం గుర్తొచ్చింది. దాంతో ఇలా నేను చెడుదారిలో బతుకుతున్నాను గాని చెడిపోయి బతకడం లేదు. మంది తక్కువ పరిచయం అయినా నేను నీలో మంచి స్నేహితుడిని చూశాను. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదనే ఇదంతా నీకు చెప్పాను. ఇందాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే అలా. వస్తాను. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా. ఎంత పెద్ద బంగ్లా!
దీన్ని పండుకోబెట్టి కట్టి నిలబెట్టారా లేక నిలబెట్టే కట్టారా? ఆహా, మన ఊరు జనం అంతా ఇందులోనే ఉండిపోతా. అన్నయ్య, నేను దుబాయ్లో అడిగెట్టేశా. అల్లుడు గారు పనిచేసే బంగ్లాకే వచ్చేసా. అల్లుడు గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాక వస్తా. ఏం అడుగుదాం? ఏమండే సత్యబాబు గురించి చెప్తారేటి? నహీ మాలూం. చలో బేగం. అండి 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 మీరన్నా చెప్పండి, సత్యబాబు ఎక్కడ ఉంటాడండి? నహీ మాలూం. నేను సత్యబాబు గురించి అడిగితే ఇల్లున్నాయి, మాలం గురించి చెప్తారేటి? పగలంతా కష్టపడి పని చేయటం, నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లకి పెట్టేయటం. అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్నం ఇచ్చుకునే పొజిషన్ లో ఏమంటది? ఈడ ఆలకం చూస్తాడు, మన తీరుగోళ్ళగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. యాండి అండి అండి చూడండి. చూశాను, బాగున్నారు. అమ్మయ్య, మన తెలుగుడే. యాండి నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేదు. ఆర్థిక సాయం నాకెందుకు, నా కొడుకు. మరి ఇంకేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? అడుక్కోండి. ఈ బంగాళాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని? సత్యబాబా? అవును, సత్యబాబు సన్నాబు సూరిబాబు, అంబాజీపేట. వీడేటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి ఆడితో మీకేటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆడి దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని ఇంటి చెప్పారు. ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఎందుకంటే నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కానీ నమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దువ్వ సంబంధం ఇదే అన్నమాట. బాబు, ఆ సత్యబాబు ఎవరో నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు. బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే, ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు, ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట పరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా? ఏంటి వాడంత షాక్ అయ్యాడు? కాదని కలర్ ఇచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు, ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా నీది బిజినెస్? ఈ బంగాళాలు సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా రే? చేతిలో సంచి సంకలో కొడుకుంది కదనే నన్ను సవటానుకున్నావేట్రా? ఇది దుబాయ్ కాబట్టి చెట్లతో సరిపెట్టాను. ఇదే మా దువ్వు అయితే దూదేకిన టేకేసి ఉండేవని. సారీ, తిడితే తిట్టారు గాని మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటదే? మా ఊళ్ళో దుబాయ్ లో నేను ఈ పని చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దండి, నా పరుగు పోద్దండి. ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి. ఈ చేతులేరా యాదవా? సారీ. ఇప్పుడు నీ కళ్ళు ఒళ్ళు చల్లబడ్డాయా బాబు? నువ్వేదో దుబాయ్ పని మీద వచ్చావు అనుకున్నాను కానీ ఇలా నా పని చెడగొట్టడానికి అనుకోలేదు. నీకు దండం రో, నన్ను వదిలేరా బాబు. నీకు దండం. సలీం, నా జాబ్ ఈ రోజు ఎక్కడి నుంచే మొదలవుతుందని మన సార్ చెప్పారు. ఈ జాబ్ ఇప్పించింది నువ్వే కదా, చాలా థ్యాంక్స్ సలీం. सलाम भाई साहब. साहब आइटम ऊपर है. హలో, జావేద్ దుబాయ్ సే. చెప్పు. ఏముంది సాబ్, సీఎం గారి మీద ఉన్న కేసులు అన్నిటికీ మిమ్మల్ని సింగిల్ మ్యాన్ కమిషన్ జడ్జిగా వేశారు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ కేసు క్లోజ్ చేయడం లేదు. నేను ప్రతిసారి నీకు చెబుతూనే ఉన్నాను కదరా, వాడి కేసే కాదు నీ కేసు కూడా నేనే డీల్ చేసి మీ ఇద్దరిని జైలుకు పంపిస్తానని. కానీ ఈసారి మామలా అది కాదు సాబ్. మీ ఒక్కగానొక్క కూతురుకి పెళ్లి చేసి హనీమూన్ కి యూరోప్ ట్రిప్ పంపించారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం దుబాయ్లో షాపింగ్ చేస్తూ నా ఎదురుగా ఉన్నారు. ఎరా బెదిరిస్తున్నావా? నీలాంటి లోఫర్స్ ని నా సర్వీస్ లో ఎంతమందిని చూశాను. పెట్టే ఫోన్. साला तू नहीं समझेगा.
అయితే నిజంగానే చంపేశారనమాట. ఇది నాకంటే కాదు, ఇది సారాడిది. నేను చంపలేదు, వాడి చంపారు. అయ్యో అసలు నాకు సంబంధం లేదయ్యా. వాడు గారిని వాళ్ళే చంపారంటుంటే నా మాట వినరే. చెప్తానండి. పెడతాను చెప్పేది వినండి సార్. అసలు నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. ఒకసారి చెప్తే అర్థం కాదురా. నాకేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. ఏం చేశాను రా మీకు? ఉద్యోగం కోసమని వస్తే నన్ను మర్డర్ కేసులు ఇరికిస్తారా? రా, ఆ మర్డర్ నేను చేయలేదు, నువ్వే చేసావని పోలీసులు చెప్పు. రా
అరే బచ్చు, నేను వచ్చి చెప్పేటట్టయితే నిన్నెందుకు ఇరికిస్తాన్రా? నీలాంటి వాళ్ళను పిలిపించేది ఇలాంటి పనులు చేయడానికే. ఎటు పోలీసు ఉండి తప్పించుకున్నావుగా, చలో నాతోనే ఉండిపో. నీతో చేతులు కలపడానికి నేను నీలో ఒంటి మోసం తిని పెరిగిన వాడిని కాదు, మా అమ్మ చేతి ముద్ద తిని పెరిగిన వాడిని. డబ్బు సంపాదించాలని వచ్చాను గాని నీలా ఇలా అడ్డంగా కాదు. నాకు ఈ దుబాయ్ వద్దు, నీ ఉద్యోగం వద్దు. నేను మా దేశం వెళ్ళిపోవాలి. నా పాస్పోర్ట్ నాకు ఇవ్వు. ఎవరైనా కదిలారో మీ బాస్తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది. అరే భూతి నీకే, నీకు అర్థమవుతుందా ఎవరి మీద గనేం చేస్తున్నావు? నీచే రాక్ నీచే. నువ్వు ఎవడవైతే నాకేంట్రా, మనతో మంచిగా ఉంటే మంచి, రివర్స్ అయితే రాడ్ ఇరిగిపోద్దే. తీపే పాస్పోర్ట్ తీ. కూల్ డౌన్ ఇచ్చేస్తాను. చంపేశారు, అందరిని చంపేశారు. అంటే నేను హంతకుండా అయ్యాను కాదు, నువ్వు నువ్వు నన్ను హంతకుండా చేశావు. పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ కనపడట్లేదు. ఇప్పుడు ఎలా? నాకు సహాయం చేయడానికి కూడా ఎవరు? మోనా శివ ఏంటి ఈ ప్లేస్ లో? శివ ఏమైంది? నువ్వెవరినో మర్డర్ చేశావని పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు. టీవీ పేపర్లో ఎక్కడ చూసినా నీ గురించే న్యూస్. నువ్వు మర్డర్ చేయటమేంటి శివ? అంటే వీళ్ళని చంపింది కూడా నేనే. అవును, వాళ్ళు నన్ను మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా నన్ను చంపాలని చూశారు. అందుకే కాల్ చేశాను. నువ్వెవరిని చంపావో తెలుసా? జావేద్, బరాబాయ్, అన్వర్ బాషా, సలీం ఖాన్, మొహమ్మద్, రాబర్ట్స్, షకీల్, పెద్ద మాఫియా గ్యాంగ్. చూడు శివ, తెలుసో తెలియకో నువ్వు ఈ ఊబులో ఇరుక్కుపోయావు. జావేద్ని వాడి గ్యాంగ్ అందరినీ చంపింది. నువ్వేం తెలిస్తే అండర్ వాళ్ళు మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది. ఇక ఈ చీకటి సామ్రాజ్యానికి రాజువు నువ్వే. దుబాయ్ మొత్తం ఏలే. నాకు ఇవే వద్దు. నేను ఇండియా వెళ్ళిపోవాలి. నాకు మా అమ్మ కావాలి, అన్నయ్య, వదిన, పిల్లలు వాళ్ళందరూ కావాలి. ఈ సామ్రాజ్యాలు, ఈ తుపాకులు వేవి వద్దు. శివ, పడగెత్తిన పాము బుస కొడుతూనే ఉండాలి. పడగ దించిందా కొట్టి చంపేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నువ్వు ఈ గన్ను వదిలేసినంత తేలిగ్గా పోలీసులు, అండర్ వరల్డ్ మనుషులు నిన్నొదలరు, వెంటాడుతూనే ఉంటారు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఈ గన్ నీ చేతిలో ఉండాలి. హలో హలో అన్నయ్య. తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాలేనన్నయ్య. ఏంట్రా, ఏమైంది? నీ తమ్ముడు హంతకుడయ్యాడన్నయ్య. అవునన్నయ్య, నేను మోసపోయాను. నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మాఫియా మనుషులు. నన్ను వాళ్ళు మర్డర్ కేసులో ఇరికించారు. అనుకోని పరిస్థితుల్లో నేను వాళ్ళందరినీ షూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నా పరిస్థితి చాలా హీనంగా ఉందన్నయ్య. ఎప్పుడు ఎవరు చంపేస్తారో కూడా తెలియట్లేదు. శివ అన్నయ్య,
మీ అందరినీ ఒకసారి చూడాలని ఉందనే, కానీ జరగదు. నువ్వేం కంగారు పడదురా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దనయ్య, రావద్దు. వస్తే అనవసరంగా నువ్వు కూడా ఇబ్బందుల్లో పడతావు. అలాంటిదేం ఉండదురా, నేను దుబాయ్ బయలుదేరుతున్నాను. వద్దనయ్య. నార్మి, వచ్చి నేను ఎక్కడ ఎలా కలవాలో అది మాత్రం చెప్పు. ఇంత హడావిడిగా నువ్వు దుబాయ్ వెళ్ళడం దేనికిరా? కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పాను కదమ్మా, ఏదో చిన్న ప్రాబ్లం. అలా అయితే మీరు వెళ్ళడం దేనికండి? లేదమ్మా, వాడు చెయ్యకూడని పనేదో చేసుంటాడు, వీడు మన దగ్గర దాస్తున్నాడు. వాడు చిక్కులో ఉన్నాడమ్మా. దేశం కాని దేశంలో వాడికి తోడెవరుంటారు? అందుకే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అసలు ఆ రోజు వాడిని దుబాయ్ వెళ్ళొద్దని గట్టిగా చెప్పుంటే ఈ గొడవలన్నీ వచ్చుండేవి కాదుగా. అసలు వాడితో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ చేసిన దానికి అనుభవించనివ్వండి. వాడు నా తమ్ముడు. అమ్మా, నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు, తమ్ముడు, అన్నయ్య. శివ, తమ్ముడు. ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఎలా అయిపోయావు చూడు. అందుకే చెప్పాను, మనకున్న దాంట్లో ఏదో ఒకటి చేసుకుని అక్కడే బతుకుదారా అంటే, డబ్బు సంపాదిస్తాను, గొప్పవాడిని అవుతానని వచ్చావు. ఇప్పుడు చూడు ఏమయ్యావు. ఏంట్రా ఇది? ఎందుకు రానికి ఇది? అమ్మా, మీ వదిన ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? తప్పు చేశానన్నయ్య. జరిగింది ఏదో జరిగింది. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాంటి అవకాశమే ఉండుంటే తన్ని మేమే పంపించేవాళ్ళం. ఇప్పుడు తనున్న పరిస్థితిలో బయటికి రావటమే కష్టం. చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా తమ్ముడు నాకు కావాలి. ఎలాగైనా బయటపడే మార్గం చూడండి. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. మర్చిపోవాలి. నువ్వు దుబాయ్ రావడం, ఇక్కడ జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా మీ వాళ్లతో వాళ్ళు కోరుకున్నట్టు కొత్త జీవితాన్ని ప్రారంభించావు. థ్యాంక్స్ సత్యబాబు. దానికే ఉందిలే. వీడు ఈ రోజు ఇక్కడి నుంచి బయటపడుతున్నాడంటే దానికి కారణం మీరే సార్. మాలాంటి వాళ్ళు రోజుకి కొన్ని వందల మంది ఉద్యోగాల కోసం ఈ దేశం వస్తుంటారు. అందులో కొంతమందిని మాఫియా వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు. ఇది వన్ వే సార్. రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు. మా శివ అదృష్టవంతుడు కాబట్టి మీలాంటి అన్నయ్య దొరికాడు. సార్, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు, వెళ్ళండి. వస్తాను. నీకేం కాదనే, నేనున్నాననే. అనే బోట్ ఆపు, ఆపు. బోట్ रोकेंगे तो पुलिस हमको भी शूट कर देगी. నువ్వెందుకు అడ్డొచ్చానే? అరుణ, అన్నయ్య!
ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? అన్నయ్యడి బాబాయ్ డాడీకి ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. నా బిడ్డకి ఏమైందిరా? చెప్పరా. అక్కడ జరిగిన గొడవలో నన్ను కాపాడబోయి పోలీసుల చేతుల్లో అన్నయ్య. లేదు లేదురా, ఆయన్ని పోలీసులు చంపలేదు, నువ్వే చంపావు. వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నీ వల్ల ఆయన ప్రాణాలు పోయాయి. నీకు డబ్బు మీద ఉన్న ఆశే ఇవాళ ఆయన ప్రాణాలు తీసింది. మేము అనాథలం అయిపోయాం. వదినే, నేను చెప్పేది వదినే. ఏం చెప్తావురా? ఆ రోజు అందరం వద్దు వద్దు అంటున్నా వినకుండా వెళ్ళావు. నువ్వేదో బాగుపడతావు నాసుతో ఆయన నిన్ను పంపిస్తే చివరికి ఆయన్నే లేకుండా చేసావు కదరా. ఒరేయ్, మా నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న నా పిల్లలకి ఏం సమాధానం చెప్తావో చెప్పరా. అమ్మా, ఎవడ్రా నీకు అమ్మ? చిక్క మీదటి నీకు అమ్మ లేదు. అమ్మ కన్నీళ్లు తుడిచేవాడు కొడుకు అవుతాడు కానీ కన్నీళ్లు తెప్పించేవాడు కొడుకు కాదురా. తోడబుట్టిన వాడి చావుకి కారణమైన నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. చిక్క మీదట నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ క్షణం నుంచి ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మా ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో నీకు తెలియాలి. నీ వల్ల జరిగిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నేనిక్కడ ఉండటం వాళ్ళు బరువు అనుకున్నారు, నేను బాధ్యత అనుకున్నాను. ఒంటరాడదాన్ని లోకం ప్రశాంతంగా ఉండవదని తెలిసే వదిన వెంట రోజు బాడీగార్డ్లా తిరిగేవాణ్ణి. నా కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి వాళ్ళకి దక్కించాలనుకున్నాను. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడి బాకీ తీర్చి విడిపించాను. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల మంచి భవిష్యత్ కోసం, ఏ ఆధారం లేని అమ్మా వదిలిన కోసం వాళ్ళందరి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. రాంబాబు, ఇవన్నీ అన్నయ్య నా దగ్గర తీసుకున్న ఆఖరి మాటగా చెప్పి ఎలాగైనా అమ్మకివ్వు. వస్తాను రాంబాబు. నా జీవితంలో ప్రేమకు చోట్లేదు వర్ష. అందుకే నువ్వు ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నోవనే చెప్పాను. దయచేసి నన్ను మర్చిపో. మళ్ళీ మీతో వాతలు పెట్టించుకోకుండా మీకు నచ్చే విధంగా మొత్తం మార్చేసాం. ఏంటి కథ? కాదు క్లైమాక్స్ ఎలా మార్చేవేటి? చివరిసారిగా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు కూడా నన్ను మర్చిపో అంది. మరి అప్పుడు హీరో ఏమన్నాడే? నేను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేను, అయినా నాకేం తక్కువ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమందో తెలుసా? మా మామయ్య కంటే నీకన్నీ తక్కువే, ఆస్తి తక్కువ, బలం తక్కువ, కండలు తక్కువ, గుండెలు తక్కువ అంది. దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు. అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది. ది ఎండ్. సినిమాలా తీస్తే జనం ఒప్పుకుంటారంటావా? బాబాయ్, ఎవరో ఒప్పుకునేదేంటి, నేను ఒప్పుకుంటాను. అయితే ఓకే. మీ సినిమాకి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు. త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా ఇచ్చేయండి సార్. యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది. నాలుగు దురదపట్టేస్తుంది కదా. రాయ్ బంగారుని పిలవరా, తన చేతుల మీదుగా ఇప్పిస్తాను. అలాగేనా సార్? ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్. చూద్దాం. తమ్ముడు, వర్ష కనిపించట్లేదురా. రూమ్ లో లెటర్ ఉంది. అమ్మా, నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శివకు మామయ్యలాగా ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ మామయ్య కంటే ఎక్కువే. ఇలాంటి మూర్ఖుడికి మేనగోట్లుగా ఉండే కంటే అలాంటి మంచి మనిషి ఇంట్లో పని మనిషిగా ఉన్నా పర్వాలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఓదాడెళ్ళాలి. గురువు వీళ్ళు మధ్యలో దిగుతారు, కొంచెం పైకి వెళ్తావా? సరే. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ప్రేమించే నీ వాళ్ళు కాదన్నారని నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ప్రేమించిన నువ్వు కాదన్నావని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నువ్వెక్కడికి? తెలీదు. నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ముందుకి నుంచి దిగిపో. హలో, ఐఎమ్ ఆల్సో ఏ కో ప్యాసింజర్ ఆఫ్ దిస్, యు నో. కాల్ది. సారీ. రేయ్ బంగారు లేచింది, ఏర్పాట్లు చేయండి రా. రండి రండి. అక్క, నీ కూతుర్ని తొందరగా పెళ్లి కూతురు చేసి తీసుకురా. పదవే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే? నా బంగారునే లేపుకెళ్తావా? సార్ నేను కావాలని తీసుకెళ్ళట్లేదు, అదే నువ్వు కావాలని ఎంట పడుతుంది. అవును సార్. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావురా? చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా వర్షం నేను ప్రేమించట్లేదు. తనకి నాకు ఏ సంబంధం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మీ అమ్మ మీద ఒట్ట? సరే, ఆ ఒట్టేదో మీ అమ్మ మీదే వేసి చెప్పు. రాయ్ వీళ్ళెందుకు తీసుకొచ్చారు? నేను ప్రాణంగా చూసుకునే బంగారుని నువ్వు తీసుకెళ్తే నీకు ప్రాణమైన వాళ్ళను నేను తీసుకొచ్చా. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నీకేమైనా కోపం ఉంటే అది నా మీద. నన్నేమైనా చెయ్యి, వాళ్ళేం చేయొద్దు. వదిలే. అన్నా, పోతుని బలి ఏమంటావా? పోతునెందుకురా, ఈడ మనిషే బలవుతానంటుంటే. చూసారా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? కళ్ళ ముందు కొడుకును కొడుతున్నా అలా చలనం లేకుండా నిలబడ్డారు. నాకు తెలుసు శివకి నేనంటే ఇష్టమని, కానీ మీ గురించి ఆలోచించే తను నన్ను ఒప్పుకోలేదు. ఏంటంటే వాడు చేసిన తప్పు? ఎప్పుడో తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు మీకోసం చేయాల్సినవన్నీ చేశాడు.
వాడు ఎంతో కష్టపడి విడిపించుకొచ్చిన ఇంటికి అయితాను నేను మీకు తెచ్చిస్తే మీరు వాడు నమ్మలేదు. ఈవిడ జీవితం నాశనం కాకూడదని సూపర్వైజర్ కొట్టాడంటే అది నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీకోసం చావబోతున్నాడు. కనీసం వాడి చావు నేను నమ్ముతారా? ఇన్నాళ్ళు తను చావాలని కోరుకున్నారుగా, ఇప్పుడు మీకోసం చస్తున్నాడు చూడండి. బంగారి ఈ ముసల్దాంతో కబుర్లంటే వాడి చావు చూద్దు గాని రా. బాబు అమ్మాయి తప్పు చేశావురా, పెద్ద తప్పు చేశావు. ఇంతవరకు నీ వల్ల మా వాళ్ళకి హాని జరగకూడదని చాలా ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు మా అమ్మ రక్తం కళ్ళ చూసావు. వాడు నీ రక్తం కలదు. అమ్మని చెప్తున్నాను, వాడిని వదిలేరా. మనం వెళ్ళిపోదాం, అతను వదిలేరా.